ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ కారు ఆపేశారు. ఆ కారు ఆపిన తర్వాత వెంటనే ఆ కారులో నుంచి వెనక్కి తీసుకొచ్చారు. ఆ వెనక్కి తీసుకొచ్చిన సమయంలో సో డిక్కీలో వేసేయండి అని చెప్పి అమ్ముతున్న మాటలు సర్క్యులేట్ అవుతుంది. ఒకసారి ఆ మాటలు వినిపిస్తాను నేను. సో పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ ఆ వీడియోని కలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, డిక్కీలో వేసేయండి అని చెప్పి అంటున్నారంట ఆయన. సో అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాట్లాడుతూ డిక్కీలు ఎట్లా వేస్తారు భయ అని అడుగుతున్నాడు. సో డిక్కీలో వేయడం ఏంటి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. స్థానికులు ఆయన ఆపి ఏంటిది ఎలా చేసామనేసరికి ఆ తర్వాత ఆయన ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి. సరే అఫ్కోర్స్ ఆ కారులో తీసుకెళ్లే సమయంలో కూడా కారు ఎక్కడ ఇబ్బంది పడుతుందో, కారు ఎక్కడైనా ఆలోచించే డిక్కీలో ఏమన్నాడు కానీ డైరెక్ట్గా ఆయన తీసుకెళ్ళలేదు. అంటే ఆయన వయసు కూడా చూస్తే మాటల్లో విన్నప్పుడు 21 ఏళ్ళ వయసేనంట. 21 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఆయన, అంటే 21 ఏళ్ళ వయసు కారు నడపొద్దని కాదు, హీఈస్ అ మేజర్, కారు నడపడానికి ఎలిజిబిలిటీ ఉంది, లైసెన్స్ ఉంటే ఉండొచ్చు. కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు అక్కడ ఆ క్షణంలో స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కమ్యూటర్స్ ఎవరైతే వెళ్తున్నారో రోడ్ల పైన వాళ్ళంతా ఆపి కారులో ఎక్కిస్తే డిక్కీలో వేయండి అని చెప్పడం. తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత కూడా సహకరించాడు పోలీసుల ఇన్వెస్టిగేషన్కి. ఏంటి ఆయన ఆల్కహాల్ టెస్ట్కి కానీ డ్రగ్స్ టెస్ట్కి కానీ వాటికి సహకరించినప్పటికీ రైట్. ఒక్కసారి ఇక్కడ ఆ మాటలు వినిపిస్తాను, ప్లే చేయండి పీసీఆర్. ఆయన తీసుకొచ్చిన ఆ కార్ విలువ మేబీ నాకు తెలీదు, అది ఆస్టాన్ మార్టిన్ అంటే మేబీ కొన్ని క్రోర్స్లో రూపీస్లో ఉండొచ్చు. ఆయన డిక్కీలో వేయండి 3 కోట్ల రైట్, 3 కోట్ల రూపాయలంట. ఆ కారు విలువ 3 కోట్ల పైబడి ఉంటుందంట. ఆ కారులో వెళ్తే 21 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలు మీ దగ్గర నాకు తెలిసి 3,000 రూపాయల హాస్టల్ ఫీజుకి ఇంకేదో చిన్న ఖర్చులకైతే సరే వాళ్ళ ఫ్యామిలీ రిచ్ అని మనం కాదనలేం. వాళ్ళు పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల ఆస్తి పరులు, పెద్ద మొత్తంలో బిజినెస్లు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి అక్కడ అంత వేగంగా రావడం ఏంటి, తర్వాత అమ్మాయిని ఢీకొట్టడం ఏంటి, చనిపోయిన తర్వాత డిక్కీలో వేయండి అని చెప్పడం ఏంటి? కృష్ణమోహన్, ఇలాంటి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ 21 ఇయర్స్ ఆఫ్ ఒక అబ్బాయి రోడ్డుపై 3 కోట్ల రూపాయలు విలువ చేసే కారును తీసుకొచ్చి ఒక అమ్మాయిని ఢీకొట్టి ఆసుపత్రి తీసుకెళ్ళి తను చనిపోయింది. ఆ సమయంలో డిక్కీలో వేయమని చెప్పడము. ఇప్పుడు బయటికి చూస్తూ ఉంటే ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడం, కనీసం ఆ ఫ్యామిలీ నుంచి కానీ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన కూడా తన కుమారుడిపై ఇలాంటి విషయంలో వార్తలు వస్తుంటే కనీసం ఎక్కడ రియాక్ట్ అవ్వకపోవడం ఎలా చూడాలి ఇదంతా? ఇప్పుడు బేసిక్ గా మీరు ఇప్పుడు ఈ వీడియో ప్లే చేశారు. ఈ వీడియోకి సంబంధించిన కొన్ని పాయింట్స్ నేను కూడా చెప్పేసి బేసిక్ గా యాక్సిడెంట్ అయిన తర్వాత కారు ఎక్కడ ఆగారు, కొద్ది దూరం వెళ్ళి కారు ఆపారు. కారు ఆపిన తర్వాత కారులో నుంచి ముందు దిగి నడుచుకుంటుగా ఇంపార్టెంట్ గా వచ్చి అక్కడ సిచ్యువేషన్ ని చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి కారులో ఉన్న సెల్ ఫోన్ ని తీసుకొని ఆ కారు తాళాన్ని లాక్ చేసి బయటకు వచ్చి ఎవరికో అతను ఫోన్ చేశాడు. అంతేగాని నేరుగా వచ్చి అక్కడ పడి రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఆ మహిళను కాపాడే ప్రయత్నం అతను ఏం చేయలేదు. చుట్టుపక్కల వాళ్ళు ఆ అమ్మాయితో పాటు ఉన్న మహిళలు ఆ బ్లడ్ కారుతుంటే పూర్తిగా కూడా తలకి గుడ్డ కట్టి ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత అక్కడ లోకల్ గా కొంత డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ఏం జరిగింది, కంప్లీట్ గా ట్రాఫిక్ పోలీసు అక్కడ ఉన్నాడు. అక్కడ ఒక ట్రాఫిక్ పోలీసు నిలబడుకొని ఉన్నాడు, ట్రాఫిక్ పోలీసు చూస్తున్నాడు. చూసిన సంఘటన అంతా కూడా మనకి అలా స్పష్టంగా కనపడుతుంది. తర్వాత వాళ్ళందరూ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పిన తర్వాత అతను తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఏమంటున్నాడు, డిక్కులు పడేయండి అంటాడు. అంటే పెద్ద కార్లు కదా, 5 కోట్ల రూపాయల కార్లు కదా, ప్రాణం విలువ కంటే కూడా కార్లు ఇంపార్టెంట్. ఇట్లాంటి ఎన్నో చేస్తుంటారు కదా, అటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఆ సిచ్యువేషన్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద, అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్లు జరుగుతాయి, లేకపోతే పొరపాట్లు జరిగితే దాని గురించి కాదు. అక్కడ మానవత్వం అనేది మనిషికి ఉండాలి. డబ్బు హోదా ఉంటే సరిపోదు, కనీసం మానవత్వం ఉండాలి. ఇందాక మీరు అన్నట్టుగా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు దాకా ఎందుకు రాజ్యసభ సభ్యుడు స్పందించలేదు? లేదు, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? ఆ అమ్మాయికి ముందు ఆ కుటుంబాన్ని ఆదుకోండి, లేకపోతే తప్పు జరిగింది లేదు. ఇదే పరిస్థితిలో
ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని సెక్షన్స్ జరిగాయి కదా, మరి ఆ సెక్షన్స్ సంబంధించిన వ్యవహారంలో పోలీసు రియాక్షన్ ఏ విధంగా జరిగింది? నిన్నగాక మొన్న జరిగిన మనం మర్చిపోలేదు, ఇంకా ఆ తల్లిదండ్రులు, ప్రియాంక తల్లిదండ్రులు ఇంకా ఆంధ్రప్రదేశ్ కి నిన్నగాక మొన్న కూడా వచ్చి వాళ్ళు మాకు ఇంకా న్యాయం జరుగుతుందని ఆశ లేదు, మా సిఐ కనీసం మా ఫోన్ కూడా ఎత్తుకోవట్లేదు అని చెప్పి బాధపడ్డ పరిస్థితులు కూడా మనం చూసాం. అంటే ఎక్కడో ఇటువంటి కేసులకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు కొంత సీరియస్ గా వ్యవహరిస్తే, లేదు ప్రశ్నలకు తావి ఇవ్వకుండా తమ విధి నిర్వహణలు సక్రమంగా నిర్వహిస్తే ఇటువంటి పరిస్థితి రాదు. వెంటనే అరెస్ట్, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, అమ్మాయి చనిపోయింది, వెంటనే నువ్వు పోలీసులు దాని మీద ఇది జరిగింది సీసీ ఫుటేజ్ మొత్తం ఉంది, ఆ అమ్మాయి ఎంత స్పీడ్ తో వచ్చాడు సీసీ ఫుటేజ్. కానీ ఎక్కడ ఇప్పుడు దాకా అసలుకి హైదరాబాద్ నగరంలో సీసీ కెమెరాలు లేవా? అందులో అటువంటి ఆ మాల్ ఏరియాలో ఎన్ని సీసీ కెమెరాలు ఉంటాయి? ఎంత వేగంతో వచ్చాడు? ఇప్పుడైనా ఆ కారు నంబర్ తో ఆ కారుకి ఎన్ని ఫైన్స్, ఎన్ని క్షణాలు, ఎంత ఓవర్ స్పీడ్ లో అతను ప్రయాణిస్తుంటాడు, ఆ లెక్క ఎవరైనా తీశారా? ఎందుకని ఇవన్నీ చేయలేకపోతున్నారు? సో ఇది ఒక హై ప్రొఫైల్ బిజినెస్ మ్యాన్ కేసు కాబట్టి కొంత ఈ వ్యవహారాన్ని చూసే పరిస్థితి ఉండదు. కాబట్టి మిగతా వాళ్ళదైతే ఇప్పుడు కూడా 5 రోజుల తర్వాత ఎందుకు డీసీపీ వచ్చి ఇప్పుడు మీడియాతో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? ఇది రచ్చ అయింది కాబట్టి, రచ్చ జరిగింది కాబట్టి, నేషనల్ మీడియా, మిగతా మీడియా మొత్తం కూడా దీని మీద తగులుకుంది కాబట్టి వాళ్ళు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ లేకపోతే ఇది అసలు జరిగేదా? బయటకు వచ్చే పరిస్థితి ఉండేదా? మీరు అంటున్న తర్వాత నేను ఆన్లైన్లో చెక్ చేశాను చలానికి సంబంధించి, ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క చలాన్ కూడా లేదు ఈ కార్ పైన. అంటే నిజంగా అంత వేగంగా వచ్చి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ ఏం చేస్తూ ఉన్నాయి? మీరు అంటున్నట్టు ఒక సీసీటీవీ కెమెరా వీడియో బయటికి రాలేదు, అక్కడ ఒక చలాను లేదు, ఏమీ లేదు అనుకున్నప్పుడు ఈ టెక్నాలజీ పైన, పోలీస్ యంత్రాంగం పైన కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి, ట్రాఫిక్ నిబంధనల పైన కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. డెఫినెట్ గా కదా, ఇప్పుడు మరి అంత వేగంగా వచ్చి ఆ కారుని కొడితే అమ్మాయి ఎగిరి పడిపోయిన నేపథ్యంలో ఆ చనిపోయిన పరిస్థితి. ఓకే, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు, లేకపోతే మిగతా వ్యవహారాలు, దాన్ని ఏమి కాదనిలే. కాకపోతే అక్కడ మానవత్వం ప్రదర్శించాలని తీరు చేయలేకపోయాం. అందులోనూ డిక్కీలో పడేయండి అని చెప్పడం, అటువంటి అంశాలు ఒక మనిషి మీద ఉన్న వాళ్ళ బిహేవియర్, వాళ్ళ దీన్ని చాలా స్పష్టంగా తెలిసే ప్రయత్నం చూడాలి. అయితే ఈ కేసుని రక్త పరీక్షలు ఆల్రెడీ బ్లడ్ టెస్టులు తీసుకున్నారు. అది ఏ రోజు తీసుకున్నారు? 3 రోజుల తర్వాత తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తీసుకున్న తర్వాత ఒకవేళ కరెక్ట్ రోజే తీసుకుని ఉంటే మరి దానికి సంబంధించిన రిజల్ట్స్ ఇంకా రాలేదా? ఎందుకు రాలేదు? ఎఫ్ఎస్ఎల్ కి పంపించాం అని చెప్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ లో ఎవరు రక్త నమూనాలు పంపించారు? అవి దానికి సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ ఇంత హైదరాబాద్ లో ఇలాంటి సిటీలు ఎక్కడో 3లో జరిగితే లేదు ఆ పెద్ద సెంటర్లకు పంపించి చెక్ చేసుకున్నాను. హైదరాబాద్ లాంటి సిటీలో జరిగితే ఇప్పుడున్న టెక్నాలజీలో అత్యంత పెద్ద టెక్నాలజీ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో పోలీసులు సీసీ కెమెరాల విషయంలో కావచ్చు, ఇట్లాంటి ఎఫ్ఎస్ఎల్ విషయంలో చాలా పెద్ద స్థాయిలో దానికి ఒక పెద్ద సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానీ 2-3 రోజులు అయినా కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రాలేదని డీసీపీ చెప్తున్నారు. చూడాలి మరి ఈ కేసుని వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, దీంట్లో పెద్దల హస్తం ఎలాగో ఉంది అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతున్న పరిస్థితి మనవచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తగా లింగమనేని సంజూష్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అందరిలాగానే ట్రీట్ చేస్తున్నాం, ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేవు అనేది డీసీపీ రితిరాజ్ చెప్తున్నమాట. సో తన ప్రకారంగా ఇక్కడ తను బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాము, బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ కనుక ఆయన ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినట్టుగానో ఇతర మాదక ద్రవ్యాలు కన్జ్యూమ్ చేసినట్టుగానో కానీ ప్రూవ్ అయితే డెఫినెట్గా ఆయనపై చర్యలు తీసుకుంటాం, సెక్షన్లు ఆల్టర్ చేస్తామంటున్నారు. నాన్ బెయిలబుల్ సంబంధించిన సెక్షన్లు మోపాయం కాబట్టి ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించామనేది రితిరాజ్ చెప్తున్నమాట. సో మీకేమనిపిస్తోంది, ఇక్కడ రిచ్ అండ్ పూర్ తారతమ్యాలు కనబడుతున్నాయా? లింగమనేని రమేష్ జనసేన పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కాబట్టే ఈ రకంగా తారతమ్యాలు కనబడుతున్నాయా? ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా కూడా ఆయన అక్కడ రియాక్ట్ అవ్వకపోవడం పైన కూడా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక హానరరీ పొజిషన్లో ఉన్న ఆయన అంతటి ఆ స్థానంలో ఉండి కూడా ఇప్పటివరకు 4 రోజులైనా ఎక్కడ రియాక్ట్ కాకపోవడం చూస్తూ ఉంటే ఆయన యొక్క ఉన్నతమైన స్థానం ఏంటి, ఆయన ఉన్నటువంటి పొజిషన్ ఏంది, ఆయన ఇంకా పబ్లిక్ ఏం సర్వీస్ చేస్తారు